టుడే యాన్వర్డ్స్ మనకి జిఎస్టిలోకి ఎంటర్ అవుతున్నాం. జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టిని మనం ఎందుకు యూజ్ చేయాలి? జిఎస్టిలో మనకు ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి? ఎలాంటి స్లాబ్ రేట్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరు? జిఎస్టిలో బెనిఫిట్స్ ఏంటి? ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి? లైక్ జిఎస్టి అనేది ఏ ట్యాక్స్ కింద అండర్లోకి వస్తుంది అనేది మనకు తెలుసు. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. Yes, Yes, sir. sir. ఓకే. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జిఎస్టిని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 160 కంట్రీస్ ఆ కంట్రీని చూసి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. ఈ కాన్సెప్ట్ని 2000 సంవత్సరంలోనే పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని అనుకున్నారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. 1 జూలై 2017లో పూర్తిగా పిఎం నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇండియాలోకి మనకి పూర్తిగా జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో తర్వాత యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి జిఎస్టి వస్తుంది. జిఎస్టి మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్, మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ టాక్సేషన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. ప్రజెంట్ మనకి ఇండియాలో వేటి మీద ట్యాక్సెస్ కింద పడుతున్నాయంటే మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, ట్రేడింగ్, వీటి మీదనే ఎక్కువగా ట్యాక్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ఎందుకు ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి ముందు? సో వాటన్నిటిని రిమూవ్ చేసి మినిమం ప్రజెంట్ ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, వాటి యొక్క రేట్స్ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో జిఎస్టి అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేస్తారు? సో ఎవరైతే సప్లయర్ ఉంటారో, ఎవరైతే కస్టమర్స్కి సేల్ చేస్తున్నారో, సో వాళ్ళు కస్టమర్స్ నుంచి 500 ఐటమ్స్ అయితే 600 కలెక్ట్ చేస్తారు. ఎందుకు కలెక్ట్ చేస్తారు, ఎవరికి పే చేస్తారు అనేది తెలుసుకుంటాం. సో ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియా ఈ 3 దేశాల్లోనే మనకి జిఎస్టి స్ట్రక్చర్ అనేది ఉంది. యూఎల్ అంటే ఏంటంటే యూనిఫైడ్ జిఎస్టి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే ఎవరి ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్, ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. సో దాన్ని డ్యూయల్ సిస్టమ్ అంటారు. సో బెనిఫిట్స్ ఏమొచ్చాయంటే ఈ జిఎస్టీ రావడం వల్ల ఇండియాలోకి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ వచ్చింది. మల్టిపుల్ ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది వెళ్ళిపోయి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్తో మనకి మన అకౌంట్ సాఫ్ట్వేర్కి, గవర్నమెంట్ పోర్టల్కి మధ్యలో మీడియేట్గా కొన్ని ఉంటాయి, సువిధా ప్రొవైడర్ అని కొన్ని యాప్స్ ఉంటాయి, టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్ ఉంటారు. వాటి ద్వారా సింపుల్గా గవర్నమెంట్కి ఇల్లీగల్గా ట్యాక్స్ పే చేయడం, ఇల్లీగల్ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. దీని ద్వారా రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా లీగల్గా బిజినెస్ చేయడానికి అవకాశంగా మారింది. తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ చూడండి మనకి ఎలా ఉందో. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్వీస్ సబ్స్టాన్సెస్, సిబిడి అండ్ ఎస్ఐటి, ఇవన్నీ సెంట్రల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సబ్స్టాన్సెస్, ఇంటర్ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ అని కలెక్ట్. ఓకే, ఇలా ఏ దానికైనా సపరేట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం. ఇన్ని మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటే మన ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు 1 crores ఉంటాయి. మ్యాక్సిమం 1 crore మంది కూడా ట్యాక్సెస్ గురించి తెలియదు ఇప్పటికి కూడా. ఎవరో 40 crores బిజినెస్ మ్యాన్స్, సిఏ చదివిన వాళ్ళు, ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. రిమైనింగ్ చాలా మందికి ట్యాక్స్ ఎందుకు కట్ చేస్తున్నారో తెలియదు, ఏ దానికి కట్ చేస్తున్నారో కూడా చాలా మందికి తెలియదు. వీటన్నిటి ఏం చేశారంటే మిక్స్ చేసి మనకి 3 ట్యాక్స్గా మార్చారు.
సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. within the state లో పర్చేజ్ చేసి within the state లో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఎగ్జాంపుల్, కర్నూలులో వాళ్ళు పర్చేజ్ చేసావు, ఒంగోలులో సేల్ చేస్తారు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి పడుతుంది. తర్వాత వైజాగ్లో పర్చేజ్ చేశారు, కడపలో సేల్ చేశారు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి పడుతుంది. కర్నూలులో పర్చేజ్ చేసావు, ఓకే, తమిళనాడు లైక్ ఇది మన శ్రీకాకుళంలో సేల్ చేస్తావు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అదే హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసావు, కర్ణాటక సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసావు, ఓకే, గుజరాత్కు సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి పర్చేజ్ చేసావు, తమిళనాడుకి సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సో ఆ ట్యాక్సెస్ అన్నిటి కలిపి ఈ 3 ట్యాక్సులు మిక్స్ చేశారు. సిజిఎస్టి కింద కొన్ని ట్యాక్సెస్, హెచ్జిఎస్టి కింద కొన్ని ట్యాక్సెస్, ఐజిఎస్టి కింద కొన్ని ట్యాక్సెస్ మిక్స్ చేస్తారు. ఓకే, ఏం తీసేయలేదు, అనేవి తెలిసి దీంట్లో మిక్స్ చేశారు అందరు. సో తర్వాత మీరు చూసుకుంటే లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏమంటారు? ఇంట్రాస్టేట్. ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం. ఇంట్రా మీన్స్ విత్ ఇన్ ద స్టేట్. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. సో చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్స్టేట్. ఇంటర్స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్. ఇంటర్ అంటే ఐజిఎస్టి, వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేయడం. తర్వాత జిఎస్టి నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి నెంబర్ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కి ఒక జిఎస్టి నెంబర్ ఇచ్చింది 15 డిజిట్స్ లో. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్, రిమైనింగ్ 10 డిజిట్స్ అనేది పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్, తర్వాత బ్లాంక్. ఇవి రెండు 1Z కామన్. లాస్ట్ లో నెంబర్ అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. సో దీన్ని జిఎస్టి రిజిస్ట్రేషన్ అంటాం. ప్రతి ఒక్కరికి ఇది జిఎస్టి నెంబర్ ఉంటుంది. కాంపోజిషన్ డీలర్స్కి ఉంటుంది, రెగ్యులర్ డీలర్స్కి ఉంటుంది. 15 డిజిట్స్తో ఉంటుంది. ఇండియా మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ నుంచి 37 నెంబర్ వరకు ప్రతి స్టేట్కి 2 డిజిట్ నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మనకి ఏపీ తెలంగాణ విడిపోక ముందు 27, 28 మనకు ఉన్నది. విడిపోయిన తర్వాత 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ. ఫస్ట్ 2 డిజిట్స్ 37 అని 36 కానీ మీకు కనిపించలేదు అంటే అది వేరే స్టేట్లో అని మీకు అర్థం. తెలంగాణ వాళ్ళకి 36, ఆంధ్రలో వాళ్ళకి 37. సో మీకు ఇన్వాయిస్ లోనే ఉంటుంది, ఒరిజినల్ ఇన్వాయిస్ లోనే మీకు కనపడుతుంది. కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా ఐటీ సొల్యూషన్స్ మీరు పెట్టాలనుకుంటున్నారు, అప్పుడు ఏం ఉండాలా ఇన్ఫర్మేషన్? ఆడిటర్కి ఏం సబ్మిట్ చేయాలి మీరు? సో నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, ఓకే, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడు జిఎస్టి నెంబర్ అనేది మీకు పోర్టల్ నుంచి మీకు సపరేట్గా వస్తుంది మీ కంపెనీ పేరు మీద. అప్పుడు మీరు రీటైలరా, హోల్సేలరా, డిస్ట్రిబ్యూటరా అనేది పూర్తిగా దాంట్లో మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో తర్వాత హెచ్ఎస్ఆర్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి నెంబర్. మనకి ఇండియాలో ఒక 1600 ఐటమ్స్, 1500 ఐటమ్స్ ఉంటాయి. మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద మొబైల్ కానీ, పెన్స్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, బట్టలు కానీ, ఓకే, ఏదైనా తీసుకోండి, ప్రతి దాని మీద హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇది ఈ గ్రూప్కి చెందింది అని. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్, మెడిసిన్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్, వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్, అట్లా సపరేట్గా ఉంటాయి. సర్వీస్ సెంటర్ కూడా హెచ్ఎస్ఆర్ నెంబర్స్ ఉంటాయి. నువ్వు బుక్స్ సేల్ చేసిన, అమ్మిన వాటి మీద కూడా మీకు ఎస్సిఎస్సి సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అనేది ఉంటాయి అన్నమాట. 2 డిజిట్ లేదా 4 డిజిట్ లేదా 8 డిజిట్. మనకి స్లాబ్స్ అంటే ట్యాక్సెస్ 5 రకాల ట్యాక్సెస్ ఉన్నాయి. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28. ఎగ్జామ్ట్ కింద ఏం ఐటమ్స్ వస్తాయి? 5% కింద ఏం ఐటమ్స్ వస్తాయి? 12 కింద ఏం ఐటమ్స్ వస్తాయి? 18% కింద ఏమొస్తాయి? 28% కింద ఏమొస్తాయి? ఇవి ట్యాక్స్ రేట్స్ అండర్ జిఎస్టీ అంటాం.
వీటితో పాటు ఎవరైతే లగ్జరీ గూడ్స్ వాడుతున్నారో వాళ్ళకి సెస్, అడిషనల్ సెస్ కూడా ట్యాక్స్ పడుతుంది. సెస్, అడిషనల్ సెస్ ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28. ఎగ్జామ్ట్ అంటే 0%. ఇప్పుడు యాపిల్స్ మీరు రోడ్డు మీద పర్చేజ్ చేస్తే ట్యాక్స్ లేదు. అవే మీరు స్పెన్సర్‌లో పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉంటుంది. అలాగా. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28 ఇవే అండి ప్రెజెంట్ టాక్సెస్. మారుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. 28, 18కి 12, 12కి 5, 5 to 7 అట్లా. తర్వాత ఏవైతే కొన్ని స్టోన్స్, జ్యువెలరీ వాటి మీద 1% నుంచి 25% వరకు సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతూ ఉంటాయి. 0.25% నుంచి 3% వరకు జ్యువెలరీ స్టోన్, ఓకే, లగ్జరీ గుడ్స్ మీద కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. మనకు మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. కాంపోజిషన్, రెగ్యులర్స్, అన్‌రిజిస్టర్స్, కన్స్యూమర్స్. ఎవరు సార్ వీళ్ళు? వీళ్ళే మెయిన్ మనకి. ఓకే. ఫస్ట్ రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు? సో, వీళ్ళు రెగ్యులర్‌గా గవర్నమెంట్‌కి అంటే మంత్లీ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు 500 ఐటెమ్ ఉందనుకోండి, 600 కలెక్ట్ చేస్తారు. విత్ టాక్స్‌తో కలిపి 18%, 12, 8 తర్వాత 5%, 28%. ఓకే. 600 కలెక్ట్ చేస్తారు. సో, అది గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. అది మళ్ళీ వాళ్ళకి ఐటీసీ రూపంలో బ్యాక్ వస్తుంది. ఓకే. ఇది రెగ్యులర్ డీలర్ రిజిస్ట్రేషన్. తర్వాత వీళ్ళు రిస్క్ తీసుకుంటారు. మంత్లీ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. తర్వాత వీళ్ళ టర్నోవర్ వచ్చేసి 20 లాక్స్ నుంచి 40 లాక్స్ మధ్య వీళ్ళ టర్నోవర్ ప్రయాణం ఉంటది. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ డీలర్స్. సో, వీళ్ళొచ్చేసి గవర్నమెంట్‌కి 1% టాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వీళ్ళు టాక్స్ కడతారు 1%. వీళ్ళు 500 ఐటెమ్ ఉంటే 500 తీసుకుంటారు. 600 టాక్స్ కలెక్ట్ చేయరు. సో, వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో, రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఇవి రెస్ట్ ఆఫ్ ఇండియా కిందకొస్తాయి. అదే మీరు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే లైక్ మీరు చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ ఇవేంటంటే కొంచెము ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. కొండ ప్రాంతాలు. అక్కడ బిజినెస్ సరిగ్గా ఉండదు. వాళ్ళకి లిమిట్ 20 లాక్స్ ఇచ్చారు. వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ అన్నమాట. తర్వాత కాంపోజిషన్స్ 75 లాక్స్ నుంచి 1.5 crore వరకు లిమిటేషన్. వీళ్ళే కాంపోజిషన్ డీలర్స్ ఉంటారు. అన్‌రిజిస్టర్డ్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు విలేజెస్‌లో రిటైలర్స్ ఉంటారు కదా! వాళ్ళను అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. కన్స్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు. కొని ఉపయోగించుకునే వాళ్ళు కన్స్యూమర్స్. జీఎస్‌టీఆర్ 1 అంటే సేల్స్. జీఎస్‌టీఆర్ 3బి అంటే పర్చేజ్, సేల్స్. జీఎస్‌టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్స్. ప్రతి మంత్ గవర్నమెంట్‌కి టాక్స్ ఎలా పే చేస్తామంటే, ఇప్పుడు మార్చ్ మంత్ యొక్క టాక్స్ అనేది ఏప్రిల్ 1 నుంచి 11 తారీఖు లోపల పే చేయాలి ఈ మంత్. అదే జీఎస్‌టీఆర్ 3బి వచ్చేసి మార్చ్ మంత్‌కి సంబంధించి ఏప్రిల్ 15 నుంచి 20 తారీఖు లోపల జీఎస్‌టీఆర్ 3బి ఫైల్ చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టాక్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ గాని, క్రెడిట్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఎంపీస్ కానీ, గ్యాస్ చెక్ గాని ఎలా అయినా చేయొచ్చు. ఓకే. ఇది మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టాక్స్ అని చెప్తాం. సరే. జీఎస్‌టీఆర్ 1 ఫైలింగ్ అనేది మనకు టాలీలో కనబడుతుంది. జీఎస్‌టీఆర్ 3బి. www.gst.in www.gst.gov.in ఇది వెబ్‌సైట్ లింక్. యాన్యువల్ రిటర్న్. మనం దీంట్లో 1, 3బి యాన్యువల్ రిటర్న్ అన్ని ఫైల్ చేస్తాం.
ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే వాడికి ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఇన్వాయిస్ ట్యాక్స్ ఉంటుంది. ఇది థియరీ. మీకు మెటీరియల్‌లో ఇంకా చాలా థియరీ ఉంటుంది. సో, టోటల్‌గా మనకి 18 టాక్సెస్ ఉంటాయి. అవన్నీ సీఏ వాళ్ళు చేస్తారు. ఓకే. సో, దీంట్లోకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు చదువుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మల్టిపుల్ టాక్సెస్. లెడ్జర్‌లో టాక్స్ ఎలా ఇస్తారు? ఐటెమ్‌లో టాక్స్ ఎలా ఇస్తారు? టాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ స్టేట్ కోడ్స్ అండ్ అబ్రివేషన్స్. ఏ స్టేట్‌కి ఏ నంబర్ వస్తుందనేసి. ఇవన్నీ మీరు చదవచ్చు. టోటల్‌గా 18 టాక్సెస్ ఉంటాయి. ఈ 18 టాక్సెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఓకే. అది కూడా తెలుసుకోవచ్చు. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, ఇది థియరీ. ఫ్రమ్ టుమారో మనం ఫస్ట్ జీఎస్టీ క్లాస్‌లోకి ఎంటర్ అవుదాం. వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తే ఎలా? వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా? అదర్ స్టేట్‌కి సేల్ చేస్తే ఎలా? సో, డిస్కౌంట్ అలౌడ్ అంటే ఏంటి? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే ఏంటి? వాటిని ఎలా ఎంటర్ చేయాలి? టుడే ఆర్ టుమారో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఫస్ట్ మెటీరియల్ అయిపోయింది. డే ఆఫ్టర్ టుమారో సెకండ్ మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇస్తా. గైస్ ఇంకొకటేంటంటే వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకున్నాక 1కి 2 సార్లు మీరు వినాలి క్లాసెస్ నీట్‌గా. కొత్త టెర్మినాలజీ, కొత్త వొకాబులరీ, కొత్త ప్రాసెస్ ఏది కూడా ఫస్ట్ టైమ్ వింటూనే రాదు మనకు. 1, 2 సార్లు వినాలి. ఇంకొకటేంటంటే మనం బిజినెస్ చేసేటప్పుడు నా బిజినెస్ అని ఫీల్ అవ్వాలి. ఎదుటివారి బిజినెస్ అని ఫీల్ అవుతే అకౌంట్స్ చేయలేరు. నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏమి పోతున్నాయి? అనే కాన్సెప్ట్ నీ మైండ్‌లో ఉండాలా? ఆ కాన్సెప్ట్ లేకుండా వేరే వాళ్ళ మైండ్ సెట్‌లో నిలబడి మీరు ఆలోచించారంటే అకౌంట్స్ రావు. అసలు వేరే వాళ్ళ గురించి మీరు అసలు ఆలోచించకూడదు. నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏమి పోతున్నాయి? అనేది మాత్రం మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించకూడదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. సో, బిజినెస్ మనిషి కాదు. దానంతట అది పని చేసుకోలేదు. కాబట్టి బిజినెస్‌లో ఓనర్ నిలబడి బిజినెస్ కోసం పని చేస్తున్నాడు. ఓనర్ సెపరేట్. ఓనర్‌కి జీతం ఇస్తారు. అది పక్కన పెట్టేయండి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నిలబడి ఆలోచించాలి. ఓకే. అప్పుడే మీకు అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. మీరు సప్లయర్ గురించి ఆలోచించినా అకౌంట్స్ వెళ్ళిపోతాయి. కస్టమర్ గురించి ఆలోచించినా అకౌంట్స్ ఎత్తిపోతాయి. అర్థం కాదు. వాళ్ళని పక్కన పెట్టేయండి. మీనింగ్. ఆ క్వెషన్‌లో మీనింగ్ ఏంది? ఆ క్వెషన్‌లో మీనింగ్ ఏంటి? అనేది మీకు తెలియాలి. క్వెషన్ అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వస్తది. క్వెషన్ అర్థం కాకపోతే సబ్జెక్ట్ రాదు. చుట్టూ ఒక బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది మీరు ఆలోచిస్తేనే అకౌంట్స్ వస్తాయి. ఎందుకు పర్చేజ్ చేస్తున్నాను? ఎందుకు సేల్ చేస్తున్నాను? ఎందుకు ఎక్స్‌పెన్స్ జరుగుతుంది? ఎందుకు ఇన్‌కమ్ జరుగుతుంది? ఎందుకు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నాను? ఎందుకు విత్‌డ్రా చేసుకుంటున్నాను? ఎవరి దాని కోసం? ఎవరి పర్పస్ కోసం? నీ బిజినెస్ పర్పస్ కోసం. నీ బిజినెస్ నుంచి ఎప్పుడు బయటకి పోతుంది డబ్బులు? మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తుంది బయట నుంచి? ఎందుకొస్తుంది? అనేది ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. లేదంటే రావు. ఓన్లీ బిజినెస్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. ఓనర్ మైండ్ సెట్ పెట్టుకున్నా, అవతల వారి మైండ్ సెట్ పెట్టుకున్నా అకౌంట్స్ కరెక్ట్‌గా రావు. ఓకే.
Done, guys. Bye. Nice.